ఎల్పిజి సిలిండర్ నుండి ఈఎంఐ వరకు ఈ నియమాలు ఆగస్టు 1 నుంచి మనకైతే మారబోతున్నాయండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఎల్పిజి సిలిండర్ నుండి ఈఎంఐ వరకు ఈ నియమాలు ఆగస్టు 1 నుంచి మనకైతే మారబోతున్నాయండి. ఈ యొక్క టాపిక్లో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రతి నెల కొన్ని నియమాలు మారుతుంటాయి. వాటిలో కొన్ని సాధారణ ప్రజలపై గణనీయమైన ప్రభావం ఖచ్చితంగా చూపిస్తాయండి. అటువంటి పరిస్థితుల్లో చాలామందికి ఖర్చులు అయితే పెరుగుతాయని జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ ధర మార్పు, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, విద్యుత్ చెల్లింపులు తదితర నిబంధనలతో మార్పులు అయితే ఉంటాయి. రాబోయే రోజుల్లో అంటే ఆగస్టు 1 నుంచి మనకైతే కొన్ని కొత్త నియమాలు మనకైతే మారవచ్చండి. ఆగస్టు 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారుతాయో వివరంగా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర చూసినట్లయితే ఇక్కడ ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధర మారవచ్చండి. వాస్తవానికి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర మనకి చమురు కంపెనీలపై ప్రతి నెల ప్రభావానికి అయితే ఇక్కడ ముందే సవరిస్తారు. ఆ తర్వాత కొత్త రేటు మనం నిర్ణయిస్తారు. జూలైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మనకి తగ్గిందండి. ఈసారి కూడా మనకి సిలిండర్ ధర తగ్గే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూటిలిటీ లావాదేవీ నియమాలు చూసినట్లయితే జూలైలో క్రెడిట్ కార్డు, విద్యుత్ బిల్లు, అద్దె మరియు ఇతర యూటిలిటీ లావాదేవీల ద్వారా ఆలస్యంగా చెల్లింపు నిబంధనలు మార్పులు అయితే వచ్చాయండి. నిబంధనల ప్రకారం కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్ ద్వారా నేరుగా చెల్లించడానికి ఎటువంటి రుసుము లేదండి. అయితే మీరు మొబివికి, క్రెడ్ మొదలైన థర్డ్ పార్టీ యాప్ల ద్వారా మీ యొక్క పేమెంట్స్ అనేది చెల్లించినట్లయితే మీరు ఖచ్చితంగా 1% వడ్డీ అంటే 1% మనకి ట్యాక్స్ కట్టించాలని రుసుము అనేది. ఒక్కో లావాదేవీ పరిమితి 3,000. అదేవిధంగా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మీరు 5,000 కంటే ఎక్కువ చెల్లిస్తే మీకు అదనంగా ఇంకో 1% మనకి ఛార్జ్ అనేది చేయబడుతుందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు చూసినట్లయితే ఇక్కడ టాటా న్యూ ఇన్ఫినిటీ మరియు టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డు యొక్క ఆగస్టు 1 నుంచి 2024 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా సవరించబడుతుందండి. టాటా న్యూ యూపీఐ ఐడిని ఉపయోగించే లావాదేవీపై కార్డు హోల్డర్లకు 1.5% మనకైతే కొత్త నాణ్యాలను కూడా పొందబోతున్నారండి. ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీలు చూసినట్లయితే ఇక్కడ ఆలస్యం చెల్లించినందున నివారించడానికి సులభతరమైన వాయిదాలు కూడా అందుబాటులోకి ఉన్నాయి. అయితే దీనికోసం మీరు 299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకారం ఈ రుసుము జీఎస్టీ పరిధిలోకి అయితే వస్తుంది. మీరు ఈ బ్యాంకు నుండి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ ద్వారా చెల్లిస్తే మీకు ప్రతి లావాదేవీకి 1% వరకు రుసుము అయితే చెల్లించాల్సి వస్తుందండి. గూగుల్ మ్యాప్స్ నియమాల్లో మార్పు చూసినట్లయితే గూగుల్ మ్యాప్స్ నియమాల్లో మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి అయితే వస్తాయండి. కంపెనీ భారతదేశంలోనే తన సర్వీస్ ఛార్జీలను 70% వరకు తగ్గించిందండి. అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్ సేవ కోసం డాలర్లు బదులుగా భారతీయ రూపాయలతో మనకు వసూలు చేస్తుంది. ఈ నియమాన్ని మార్చడం సాధారణ వినియోగదారులకైతే హానికరం లేదా ప్రయోజనకరం కాదని చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.